మాయిదారి గురక. అప్పటిదనమాట ఈ గురక. ఏసీ రైలు ఎక్కిన ఒకటే, ఓసీ రైలు ఎక్కిన. ఈ గురక మనుషులు ఎక్కడ పుడతారు అంటే రావణాసురుడు వాళ్ళని ఆవహించాడనమాట మహానుభావులు. ఈ విధంగా వాడు బుసలు కొడుతున్నట్టుగా నిద్రపోతున్నాడు అనమాట. అసలు ఎంత అద్భుతమైన ఉపమానం. నిశ్శసంతం భుజంగవత్, పాములే అనింతంత పెద్ద అరుపులు అరుస్తూ నిద్రపోతున్నాడు వాడు. అంత నిద్రపోతుంటే వాడు పక్కన వాడి భార్యలు ఇంకా గాఢంగా నిద్రపోతున్నారు. వాళ్ళు ఎంత అదృష్టవంతులతో వాడు. అంటే వాళ్ళు కూడా కారణం ఒకటి ఉన్నది. మీరు సుందరకాండ విన్నారుగా నా దగ్గర, లేకపోతే సంపూర్ణ హనుమత్ చరిత్ర కొద్ది రోజుల్లో మీ అందరికీ ఇవ్వబోతున్నాను. 40 రోజుల పాటు గుంటూరులో పూర్తిగా హనుమత్ చరిత్ర అన్నే చెప్పాను అపూర్వ రీతిలో. అందులో చెప్పారు తెగ తాగేసి తెగ తినేసి ఉన్నారు వాళ్ళంతా ఆయనతో పాటు. ఆ మత్తులో పడి నిద్రపోతున్నారు. అదనమాట వాళ్ళు చేసిన పని. ఈ విధంగా రావణాసురుడు పుట్టాడు. వాడు మొదట్లో దశకంఠుడు కాదు, కానీ తర్వాత తపస్సు వల్ల 10 కంఠాలు సంపాదించాడు, 20 చేతులు సంపాదించాడు. ఆ తర్వాత రెండో వాడు పుట్టాడు. అతనికంటే ఘనుడు ఆచంటమల్లన్నని, వాడికంటే వీడు 1000 రెట్లు ఎక్కువ కళేవరంతో, మహాకళేవరంతో పుట్టాడు. ఇంకా నల్లగా ఉన్నాడు వీడు. ఏకంగా వీడు చింతపండు ముద్దలో ఉన్నట్టు. ఏకంగా చింతపండుకి పైన దబ్బణాలు గుచ్చితే ఎలా ఉందో అలా ఉన్నాయి వాడు రోమములు. అంటే వాడి శరీరం మీద వెంట్రుకలు దబ్బణాల్లో ఉన్నాయన్నమాట. ఇక వాడి కళ్ళు చింతనిప్పుల్లో ఎర్రగా పెద్ద పెద్ద మిడిగుడ్లు అనమాట. అలాంటి భయంకరాకారుడు. వాడు నేల మీద పడ్డంతో భూదేవి గజగజ వణిగిపోయింది. ఇక తర్వాత పుట్టుకొచ్చాడు మహానుభావుడు మూడోవాడు, పరమభాగవతోత్తముడు విభీషణో బుద్ధిమతం వరిష్ఠ అన్నారు వాల్మీకి. బుద్ధిమంతులలో కల్లా గొప్పవాడు విభీషణుడు పుట్టుకొచ్చాడు. ఈ 3 కొడుకులు పుట్టాక, కేవలం కొడుకులే పుడితే అలా మరి కూతురు కూడా పుట్టద్దు, అందులో పుడితే అలాంటి కూతురు పుట్టుగాక అని ఎవరిని దీవించకూడదు మనం. అలాంటి కూతురు మంచి, మళ్ళీ రావణాసురుడికి కుంభకర్ణుడికి నిజమైన చెల్లెలు వలె నిగనిగలాడిపోతూ, వాళ్ళ జుట్టు కంటే ఇంకో 7 ఆకులు ఎక్కువ చదివినట్టు జుట్టుతో, బాణ కడుపుతో, కోరలతో శూర్పణఖ పుట్టుకొచ్చింది. దీనికి మిగతా వాళ్ళకి తేడా ఏంటంటే, దానికి ఈ గోళ్ళు పెద్ద పెద్ద చాటల్లో ఉండేవట. శూర్పణఖ అని పేరు దానికి అర్థం ఏంటనుకుంటున్నారు? నఖము అంటే గోరు, శూర్ప అంటే చాటవలే. చాటవలే ఉన్నాయి కనుక దాని గోళ్ళు ఒక్కొక్క గోరు చాట అన్నమాట. అది ఉంటే ఇంక వేరే తుడుచుకోవడానికి చాటలు కొనక్కర్లా. చాటల నోముకి ఆవిడ పిలిస్తే ఆవిడ గోళ్ళు కత్తిరిస్తే తలకో చాట ఇచ్చేయచ్చు. కాకపోతే దాంతో చేటు కానీ అలా చాటల లాంటి గోళ్లతో పుట్టింది కనుక శూర్ప నఖ శూర్పణఖ. ఈ సంస్కృత శబ్దం ప్రకృతి, తెలుగులో శూర్పణఖే చొప్పనాతి. చొప్పనాతి అంటే శూర్పణఖ, అంతకంటే ఏం లేదు. అది సంస్కృతం, ఇది తెలుగు. మీకు పూర్వం తెలుసుగా ప్రకృతి వికృతి అనేవారు. హంస అంస, అలాగే శూర్పణఖ చొప్పనాతి. ఈ విధంగా అది పుట్టింది. ఆవిడ పుట్టగానే ఒకేసారి 1000 గాడిదలు అరిచాయి, నక్కలు కూశాయి. దాంతో అందరూ కూడా అబ్బా ఏం శుభమండి భూమికి అనుకున్నారు. ఈ విధంగా ఈ పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టి మంచి వరాలు పొందారు. బ్రహ్మని తపస్సు చేసి మెప్పించారు. కైకసీదేవికి ఆనందం కలిగింది. ఒక రోజున రావణుడిని పిలిచింది. నాయనా చూసావా, ఆకాశ మార్గంలో మీ అన్నయ్య గారు విమానంలో ఎగురుతున్నాడు. వాడే కుబేరుడు. నాన్నగారు మీ అందరికీ ఒకడే. ఆవిడ నా సవతి, ఆ పక్కన కూర్చున్నావిడ మీ నాన్నగారి పెద్ద భార్య ఇలవెల, దేవతా స్త్రీ. రెండో భార్య నేను. ఎంత చెడ్డ రెండో పెళ్ళాం ఉంటున్నారు కానీ నన్ను ప్రథమ భార్యగా పెద్దగా గుర్తించట్లేదు జనాలు. వాడు కూడా చూడు, మీ అన్నగారు ఠీవిగా పుష్పక విమానంలో కూర్చుని మంచి సంపదలతో టింగురంగాన్ని తిరుగుతున్నాడు. అసలు లంకానగరం ఒకప్పుడు మందేరా. మీ తాతగారు మాల్యవంతుడు మొదలైన వాళ్ళు అక్కడ లంకానగరాన్ని నిర్మించుకుంటే, ఆ తర్వాత శివుడి అనుగ్రహంతో అక్కడ మనల్ని గెంటేసి వీడు విష్ణుమూర్తి ద్వారా మన వాళ్ళని చంపించి లంకంతా ఆక్రమించుకున్నాడు. ఆ కుర్ర కుంకను అక్కడి నుంచి తరిమి లంకని మీరు ఆక్రమించుకోండి అని తల్లిగారు కొడుకుల్ని రెచ్చగొట్టింది. దాంతో రావణాసురుడు హుటాహుటిన బయలుదేరాడు. ఘోర యుద్ధం జరిగింది. కుబేరుణ్ణి చితక్కొట్టి పారేశాడు వాడు. అప్పటికే వాడికి బ్రహ్మవరాలు ఉన్నాయి. ఆ వరాలన్నీ నేను ఇప్పుడు కథ అంతా చెప్పను, ఎందుకంటే అది రామాయణ ఘట్టం కనుక. దాంతో కుబేరుణ్ణి తరివేసి లంకా నగరాన్ని ఆక్రమించుకున్నాడు. పుష్పక విమానం లాగేసుకున్నాడు. లాక్కోగానే కైకసి దగ్గరికి ఒక రోజున పులస్త్య ప్రజాపతి వచ్చాడు. మామగారు నమస్కారం అనగానే, వెర్రిదానా, నీ కొడుకు అంటే నా మనవడు విశ్రవసుని యొక్క కుమారుడు లంకా నగరాన్ని ఆక్రమించుకున్నంత మాత్రం చేతనే ఈ నగరం నీకు శాశ్వతం అవుతుందనుకోకు. నాకు అంతా సమానమే అయినా ఉన్న విషయం చెప్పాలి గనక వచ్చాను.
ఎప్పటికైనా ఈ లంకా నగరం తిరిగి విభీషణుడి వశమవుతుంది, ఈ నీ పెద్ద కొడుక్కి మరణం తప్పదు అనగానే ఈవిడ కంగారు పడిపోయి, తాతగారు క్షమించండి, నా కొడుకు అంటే నాకు చాలా ఇష్టం, నా పెద్ద కొడుకు అంటే వాడు చావకూడదు, వాడు మృత్యువు లేకుండా ఎలా ఉంటాడో చెప్పండి అనగా చాలా కష్టమమ్మా అన్నట్టు ఆయన.